హలో ఆల్, వెల్కమ్ టు ఏ మినీ వ్లాగ్. వాళ్ళకి కూడా సేమ్ హనీని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తున్నాను. నిన్న తీసుకురావడానికి వెళ్ళాను కదా, సేమ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అడుగుతుంది, అమ్మ ఇవాళ కూడా నువ్వు వచ్చేయి, నన్ను తీసుకురావడానికి నువ్వు వచ్చేయి అని. సరే, దాని హ్యాపీనెస్ ఎందుకు కాదనాలని నేను కూడా వెళ్తున్నాను. ఇప్పటిదాకా రైన్ పడింది, ఇప్పుడే కొంచెం తగ్గింది. ఇంకా హనీకి కూడా జలుబు అండ్ దగ్గు బాగా. ఇంకా వర్షంలో ఎందుకులే తీసుకురావడం, బాగా చలిగాలుగా ఉంది కదా అని చెప్పేసి క్యాబ్స్ ట్రై చేస్తే ఒక్కటి కూడా పిక్ చేసుకోలేదు. చేసేదేముంది, ఇంకా నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ క్లైమేట్ ఏందో అస్సలు అర్థం కాదు. అంతలోనే వర్షం పడుతుంది, మళ్ళీ పెద్ద వర్షం పడుతుందా అంటే అది కాదు, జస్ట్ డ్రిజ్లింగ్ అనమాట, చిన్న చిన్నవి. అంతలోనే ఎండ వస్తుంది, అంతలోనే ఫుల్ గాలి వచ్చేస్తుంది. ఎప్పుడు ఎలా క్లైమేట్ చేంజ్ అవుతుందో అస్సలు అర్థం కాదు. బయటకు వచ్చామంటే ఇంక ఈ కవచాలన్నీ వేసుకొని రావాలి, టాప్ టు బాటమ్, లేదంటే ఇంక అంతే. స్కూల్లో మన ఇండియన్స్ హనీగాడి తప్పితే ఎవరు ఉండరు, అందరు ఇక్కడ సిటిజన్సే కదా. మ్యాక్సిమం కార్ ఉంటుంది వాళ్ళకి. ఈ వేలో మేము ఒక్కళ్ళమే ఉంటాం దాదాపు మ్యాక్సిమం, స్కూల్ నుంచి కిడ్స్ని తీసుకొచ్చే వాళ్ళల్లో. అందరూ మ్యాక్సిమం కార్స్లోనే వెళ్ళిపోతారు. ఇక్కడైతే హై స్కూలు, మేబీ 5th క్లాస్ నుంచి అనుకుంటా, 5th or 6th స్టాండర్డ్ నుంచి అనుకుంటా. హనీగాడి స్కూల్కి అయితే ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఫస్ట్ హై స్కూల్ వస్తుంది, తర్వాత హనీది నర్సరీ. అండ్ సేమ్ వాళ్ళ స్కూల్లోనే ప్రైమరీ కూడా ఉంది. మేబీ మేము ఇక్కడ కంటిన్యూ అయితే తను సేమ్ స్కూల్ అవుతుందేమో, బట్ చూడాలి. ఎలాగో వర్షం కూడా తగ్గింది, కాకపోతే కొంచెం చల్లగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. కరెక్ట్ టైంకి తగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం క్రౌడీగా ఉంటుంది, స్కూల్ పిక్ టైం కదా. వచ్చింది స్కూల్ నుంచి, మళ్ళీ వర్షం పడింది కొంచెం. హనీగాడు అయితే ఫుల్ తడిచిపోయిండు. స్కూల్ నుంచి రాగానే డైలీ కొంచెం ఫుడ్ పెడతాను. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ పెడతారు కానీ, బట్ తను అంతగా ఏం లైక్ చేయదు ఇక్కడ ఫుడ్. ఇంటికి వచ్చాక మళ్ళీ అయితే కొంచెం ఫుడ్ పెడతాను. ఇవాళ ఇంటికి తీసుకురాగానే బిస్కెట్స్ పెట్టాలంట. నేను ఫుడ్ పెడతా అన్నానండి, ఇంకా అలిగి ఓడిపెట్టలాగా వెళ్తుంది నాకంటే ముందే. సరిగ్గా చెప్పు. I come back from my home to eat some donut biscuits, not the egg food or rice food. I'm not eating those. Remember what to do, okay guys? ఇంటికి వచ్చేటప్పుడు ఇంక వర్షం ఎక్కువైపోయింది. ఫైనల్గా ఎలాగైతేనే ఇంటికైతే వచ్చేసాము. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.